హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవజనం అంతటికి ప్రభు పేరట వందనాలు, శుభములు. ఉదయకాల శుభములు, ఆశీర్వాదములు దేవుని నామమును బట్టి మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు మనల్ని సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని సన్నిధి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుని సన్నిధి మన హృదయాలు ఆయన సన్నిధి కృమరిద్దాం. దైవ లేఖన భాగాన్ని చదువుదాం. దేవుని వాక్యాన్ని చదివి దేవుని సంతోషపరుద్దాం. ప్రియమైన దైవజనమ, దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని సంతోషపరుద్దాం. మన నోటి ద్వారా దేవుని నామమును స్తుతించి ఆరాధిద్దాం, ఉచ్చరిద్దాం. ప్రియమైన దైవజనమ, దేవుని నామమును బట్టి దేవుని వాక్యమును తీద్దాం, చదువుదాం. ప్రియమైన దైవజనమ, 49వ కీర్తన గ్రంథము 49వ కీర్తన 6వ వచనము, 7వ వచనము, 8వ వచనము చదువుకుందాం. ప్రియమైన దైవజనమ, 6వ వచనం ప్రారంభము. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వానికి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చేతులే చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుని వాక్యం హృదయంలో మన జీవితాల్లో ఫలించి నెరవేర్చినట్లు దేవుని వాక్యం కొరకు హృదయంలో ముద్రింపబట్ట కొరకు ప్రార్థన చేద్దాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ఉన్నతుడ, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరం గల ఆయన, చదవబడ్డ వాక్యం హృదయంలో ముద్రింపబట్టడానికి, జీవితంలో నెరవేర్చబట్టడానికి సహాయం చేయండి. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచండి. వినగలిగిన గ్రహింపగలిగిన మనసు, ఆచరింపగలిగి నెరవేర్చగలిగిన జీవితము మాకు అనుగ్రహించండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృత మగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులే చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, దేవుని నామమును బట్టి ఉదయకాల ధ్యానము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, నేనెందుకు భయపడవలెనని దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, కీర్తనకారుడు సెలవిస్తున్న మాటలు ఏంటి అంటే జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైన దైవజనమ, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. కనుక ఎలా విమోచింపబడతాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని నామమును బట్టి దేవునికి తప్ప ఎవరికి భయపడకూడదు. అదే మాట 6వ వచనంలో రాయబడి ఉన్నది. నేనేలా భయపడుదును? కనుక ప్రియమైన దైవజనమ, అక్కడ చెప్పిన మాటను బట్టి రెండో మాట, అలా భయపడని జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, దేవుని మహిమపరిచే జీవితము, దేవుని కొరకు జీవించే జీవితము చాలా ప్రాముఖ్యమైనది. కనుక అక్కడ రాస్తున్న మాటలు ఆశీర్వాదములు ఏంటంటే, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము. ప్రియమైన దైవజనమ, దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. ప్రియమైన దైవజనమ, ఒక మనిషి కుళ్ళు పట్టకుండా ఉండటానికి, లేకుంటే అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటానికి ఎక్కడ ప్రాయశ్చిత్తం చేయబడుతుంది అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దైవజనమ, ఈ దినం 8వ వచనంలోని మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, గమనించాలి. దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము, దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము. కనుక ప్రియమైన దైవజనమ, దేవుని సన్నిధిలో మనము ప్రాయశ్చిత్తము చేయబడాలి. ఎందుకు చేయబడాలి అంటే, కుళ్ళు పట్టకుండా అంటే శరీరము కుళ్ళు పడుతుంది. మరి కుళ్ళు పట్టంది ఏంది? ఆత్మ కుళ్ళు పట్టదు. కనుక అది
కుళ్ళు పట్టడం అంటే ఏంటిది అంటే ప్రియమైన దైవజన్మ గమనించాలి. కుళ్ళు పట్టడం ఏంటిదంటే పాతాళానికి కొనిపోబడటమే కుళ్ళు పట్టటము. పరలోకానికి తీసుకొని పోవటమే నిత్యము బ్రతకటము, బ్రతుకున్నట్లు, నిత్యము బ్రతుకున్నట్లు. కనుక దేవుని సన్నిధి తీసుకొని పోవడమే, దేవుని నివాస స్థలంలో ప్రవేశింపచేయడమే. కనుక వీటికన్నిటికీ కావలసిన గుణలక్షణాలు ఉండాలి మనకి. అసలు ఏ గుణలక్షణాలు మనం కలిగి ఉన్నామో ఏవైతే అవి మనం కలిగి ఉన్నవి ఉండకూడదో ఇక్కడ రాస్తున్నాడు 5వ వచనంలో కూడా. కనుక దోషకృత్యములు అంటున్నాడు మొదటి మాట. రెండవ మాట ఏంటిది అంటే తమ ఆస్తియే అంత నెరవేరుస్తుంది అనుకునే రెండవ మనస్తత్వం. మూడవ మనస్తత్వం ఏంటిది? తమ ఆస్తియే వాళ్ళకి ప్రాపకం అంట. ఇంకా అదే దాని గురించే ఇంకా పొద్దున్న లేచిన నుంచి జీవితం. కనుక నాలుగో మాట ఏంటిది? ధన విస్తారతను బట్టి నాలుగో మాట. ఐదో మాట అందులో ఏంటిది అంటే ఆ విస్తారమైన ధనమును బట్టి వాళ్ళు పొగుడుకుంటారంట. పొగుడుకునే జీవితము, స్వతహాగా వారి జీవితము ఏమంటే పొగడ్తల మీదనే ఉంటుంది. కనుక ఇట్లాంటి మనుషుల యొక్క జీవితాన్ని బట్టి మనం భయపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసుల జీవితము ఇలాంటి మనస్తత్వాలకు హేయంగా ఉంటది, కానీ దేవునికి ఇష్టంగా ఉంటది. ప్రియమైన దైవజన్మ గమనించాలి. దేవునికి ఇష్టమైనదే దేవుని సన్నిధిలోనికి వెళ్తుంది, దేవునికి ఇష్టమైనదే పరలోకానికి వెళ్తుంది. దేవునికి ఇష్టం లేనిది ఎక్కడికి వెళ్తుంది? నరకానికి, పాతాళానికి వెళ్తుంది. కనుక ఏది ఇష్టము అంటే విధేయత కలిగి దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకొని దేవుని మహిమపరిచే జీవితము పరలోకానికి వెళ్తుంది, లేదంటే దేవుని సన్నిధికి వెళ్తుంది. కనుక దోష కృత్యములు నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ తప్పు చేస్తూనే ఎంబడున్నావంటే ఏమవుతుంది? ఆ తప్పు యొక్క దోషము పక్కన వాళ్ళెంబడి నడిచి అనుసరించే వారిని బట్టి అది వారికి కూడా సంబంధించిందే, వర్తిస్తుంది. ప్రియమైన దైవజన్మ కనుక మనం తిరిగే సహవాసం, ఉండే జీవితము, కలిసి పనిచేసే జీవితం, ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరితో స్నేహం చేస్తున్నావు? లోకంతోనా, లేకుంటే దేవునితోనా, లేకుంటే శరీరంతోనా, ఆత్మతోనా? ఏ సహవాస జీవితము, ఏ స్నేహ జీవితము నువ్వు ఇష్టపడుతున్నావు? నిష్టగా భక్తిగా ఉండడం ఇష్టపడుతున్నావా? ఫ్రీగా ఉండి అన్నీ అనుభవించాలనే జీవితానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ అలా నువ్వు అన్ని కావాలని కోరుకుంటే ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అక్కడ రాస్తున్నాడు. ప్రాయశ్చిత్తం కూడా ఎవడు వాని కొరకు దేవుని సన్నిధిలో చేయలేడు. మరి చేయగలిగినోడు, విమోచింపగలిగిన వారు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన దైవజనమ, అదే మనం ప్రతి వాక్య ధ్యానంలో చెప్పుకుంటున్నాం. మెస్సయ్య మాత్రమే ప్రాయశ్చిత్తం చేయగలడు, మెస్సయ్య మాత్రమే విమోచింపగలడు. ప్రియమైన దైవజనం, అందుకనే మనం మెస్సయానిక్ విజన్ అని వాక్య సందేశాన్ని కొనసాగిస్తున్నాం. కనుక ప్రియమైన దైవజనమ, మనల్ని విమోచించు దేవుడు మెస్సయానే, మనల్ని ప్రాయశ్చిత్తము చేయగలిగిన దేవుడు కూడా మెస్సయానే. ప్రియమైన దైవజనమ, మెస్సయానిక్ విజన్ కలిగి, దర్శనం కలిగి, మెస్సయా ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే జనంగా సిద్ధపడదాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు. మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. తండ్రి, విన్న వాక్యం గ్రహించడానికి సహాయం దయచేయండి. వాక్యం ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచండి ప్రభువా. ఆశీర్వాదముల చేత నింపండి ప్రభువా. మెస్సయా దర్శనం కొరకు ప్రభువా, నేను విమోచింపబడే జనంగా, ప్రాయశ్చిత్తము దేవుని సన్నిధిలో పొందుకునే బిడ్డలుగా మీరు నాయన వాక్యం వింటున్న బిడ్డలను దర్శించండి ప్రభువా. శ్రేష్టమైన ఉదయకాల ఆశీర్వాదముల చేత వాక్యం శ్రద్ధగా విని నాయన నెరవేర్చే బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, మహిమ పొందండి. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వాక్యము స్వైప్ చేసే బిడ్డల విషయము నీకే అప్పగిస్తున్నాం ప్రభువా. వాక్యం చివరి వరకు విని దేవుని మహిమపరిచే బిడ్డలను మటుకు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వాక్యంను అనుసరించి నెరవేర్చే జీవితం దయచేయండి. లోకంలో అన్ని నెరవేరుస్తున్నారు, కానీ
వాక్యమును ఆత్మను నెరవేర్చలేకపోవటానికి బలహీనమైన మనసు, బలహీనమైన ఆత్మ, బలహీనమైన జీవితము, వీటిని అనుసరించి దేవుని నుంచి దూరం అవుతున్న బిడ్డలను ప్రత్యేకంగా ఎత్తిపడుతున్న మెసియానిక్ విజన్ కలిగి, దర్శనం కలిగి జీవించి మెసియా ప్రత్యక్షతలో మెసియా చేత సంధింపబడటానికి సహాయం చేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదములు సదాకాలం వాక్యం వింటున్న మనకు వాక్యం గ్రహించి నెరవేర్చినట్లు సదా తోడేండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమును బట్టి రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా మెసియానిక్ విజన్ పక్షంగా మీకందరికీ శుభములు. దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ తన బిడలుగా విజయులుగా ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమెన్. చేతులెత్తి చెప్దాం. ఆమెన్. హల్లెలూయా.